ఉషా పావని. బిగ్ బాస్ చూస్తున్నారండి? ఆ, సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకండి నిఖిల్? నిఖిల్ బాగా ఆడతాడు కాబట్టి నిఖిల్ అంటే ఇష్టం. సో ఫస్ట్ నుంచి నిఖిల్ గేమ్ ప్లే చూస్తున్నారు. సో ఎట్లా అనిపించింది స్టార్టింగ్ చాలా నుంచి? బాగా ఆడతాడు. ఓకే అమ్మా, నిఖిల్ లో మీరు ఎన్ని రోజులు చూసిన నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి? పాజిటివ్ ఎప్పుడో అంటే నెగిటివ్ అయితే ఏం లేదు, పాజిటివ్ అంతా తను బాగా ఆడతాడు, అంటే అందరినీ సపోర్ట్ చేస్తాడు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద చూస్తాడు కాబట్టి నిఖిల్ మంచోడు. ఓకే అమ్మా, నిఖిల్ టాప్ 1 అంటున్నారు, మిగతా కంటెస్టెంట్లు ఎందుకు టాప్ 1 కి రాలేరు అంటారు మీరు? ప్రేరణ, లైక్ నబిల్ గిట్లా. నబిల్ బాగా ఆడతాడు కానీ లాంగ్వేజ్ ఇదంతా తను సేగ్గా చెప్పలేడు ఫస్ట్ కాబట్టి కానీ పని తను. సో చాలా గౌతమ్ అస్సలు విన్ అవ్వడు, నిఖిలే విన్ అవుతాడని మా నమ్మకం ఉంది కాబట్టి నిఖిలే విన్ అవుతాడు. ఎందుకు సోషల్ మీడియాలో ఎందుకు అంత ఇష్టం? నిఖిల్ అంటే తను ఎప్పటి నుంచో ఇష్టం కాబట్టి నిఖిలే విన్ అవుతాడు. ఎప్పుడే అనుకున్నాం మేము నిఖిలే వస్తాడు. నిఖిల్ కోటేశారా అమ్మా మీరు? హా. వేశారా? ఓకే అమ్మా, అప్పుడు ప్రేరణ గేమ్ మీకు ఎందుకు నచ్చలేదు ఇన్ని రోజుల నుంచి? ప్రేరణ గేమ్ అంటే ఒక లేడీకి ఎందుకు లేడీస్ కే సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. మరి ఎవరైనా అంతే చేస్తారు, ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు కాబట్టి నిఖిల్ కే మాది. ఓకే అమ్మా, ముఖ అవినాష్ గేమ్ మీకు ఎలా అనిపించింది? ఏంటి తన గేమ్ నాకు నచ్చలేదు, ముందు నుంచే నచ్చట్లేదు తన గేమ్. ఫస్ట్ అయితే బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేసింది ముఖ అవినాష్ అంటున్నారు కదా. కామెడీ చేస్తే సరిపోతుందా, గేమ్ కూడా బాగా ఆడాలి కదా. ఫస్ట్ అయితే గేమ్ నబిల్ చాలా బాగా ఆడాడు, గౌతమ్ కూడా చాలా బాగా ఆడాడు, మరి వాళ్ళిద్దరికి ఎందుకు కప్పిస్తారు? అంటే అట్లా చెప్పలేం కదా, అది ఎవరు గెలిస్తే వాళ్ళదే కప్. అంతేనా? ఓన్లీ నిఖిలే గెలవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మాకు నిఖిల్ అంటే ఇష్టం కాబట్టి మేము నిఖిల్ అని అంటున్నాము. నిఖిల్ ఒకవేళ నిఖిల్ గెలవకపోతే నిఖిల్ గెలకపోతే ఇంక నిఖిల్ వద్దు అనుకుంటాం కదా, నిఖిల్ ఇంకా వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా అంతే కదా. అంటే మీరేమనుకుంటారు? నేను ఇదే అనుకుంటా. బిగ్ బాస్ కావాలని చేస్తే కూడా ఇన్ని రోజులు నువ్వు ఆయన ప్రేమించి లవ్ చేసి లైక్ చేసి ఎవరు ఎలా నువ్వు హేట్ చేస్తావు? ఇంకా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు అయితే. ఒకవేళ బిగ్ బాస్ గిట్ట టైటిల్ కొట్టకపోతే మీరు ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? అన్ఫేర్ అంటాం. ఎందుకమ్మా అంటే నిఖిల్ లో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి జర్నీ చూసారు కదా, అతని గేమ్ స్టైల్ మీకు ఎక్కడ బాగా నచ్చింది? తను అందరితో ఫైట్ బాగా గేమ్స్ లో ఫైట్ చేస్తాడు, నాకు అక్కడ బాగా ఇష్టం. ఓకే అమ్మ, ప్రేరణ కూడా అందరితో బాయ్స్ కి సమానంగా ఈక్వల్ గా ఆడింది అండ్ చాలా టాప్ 5 వరకు వచ్చింది, లేడీ నెంబర్ 1. అండ్ తనకు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? నాకు పోయిన గేమ్ ఒక్కొక్కసారి నచ్చదు. ఫస్ట్ అయితే తను సేగ్గా ఆడదు, అంటే ఎలిమినెంట్ సేగ్గా చెప్పదు, ఎలిమినెంట్ నామినేషన్ లోకి వస్తే ఏమో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పిద్ది, అందుకే నాకు నచ్చదు. పోయిన టాప్ 5 ఉంది కదా ఇప్పుడు, మరి టాప్ 5 లో టాప్ 1 లో లేదంటారా? టాప్ 1 లో లేదు కదా, టాప్ 2 లో నిఖిల్ ఉంది కదా. టాప్ 2 వీళ్ళిద్దరి మధ్యలో టైటిల్ అంటే ఎవరిద్దరు? ఇద్దరు, నిఖిల్ ఇంకొకరు అవినాష్. వీళ్ళిద్దరి మధ్యలో ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.